క్రీస్తునందు ప్రియులరా, మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాను. మనం అందరం దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో ఆరాధించే అవకాశాలు లేకపోయినా ఈ ఫేస్బుక్ ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు మీ మధ్యలోకి తీసుకురావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుని మహింపరుస్తూ, మరి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే దేవుని ఆరాధించడానికి మన హృదయాలు ఆయన తట్టు తిప్పి ఆయన వైపు చూస్తూ మన విశ్వాసాన్ని చాటుదాం. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేయాలని దేవుని సన్నిధిలో వేడుకుందాం. అందరూ కూడా తల్లు వంచి కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడానికి స్తోత్రాలు. ఆయన తండ్రి, ఈ విధంగా నీ ప్రియబిడ్డలతో కలిసి నీ నామాన్ని ఆరాధించే కృపనిచ్చినందుకే స్తోత్రాలు ప్రభు నాయన. ప్రస్తుతమున్న ఈ దుర్దినాలను బట్టి, ఈ భయంకరమైన దినాలను బట్టి మేము ఎంతో నలిగిపోతూ ఉన్నాం, వేదన పడుతూ ఉన్నాం. అయితే మా విశ్వాసము, మా యొక్క ప్రార్థన అనుభవాలు గొప్ప కార్యాలు చేయనట్లుగా నీ ఆత్మాభిషేకాన్ని మాపై కుమ్మరించున్నందుకే లెక్కలేని స్తోత్రాలు ప్రభు నాయన. నీ సన్నిధిలో చేరి మేము స్తుతిస్తూ ఉండగా, మేము ఆరాధిస్తూ ఉండగా, నీ గన్నామాన్ని హెచ్చిస్తూ ఉండగా నీవే మహిమను ఆరోపించుకోండి ప్రభు నాయన. మా స్తుతుల ద్వారా ఘనత ప్రభావములను ఆరోపించుకోండి. మా స్తుతులు మీరు అంగీకరించండి. ఈ కార్యక్రమంలో ఎందరైతే పాల్గొని నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించండి ఆయన. వారికి స్వస్థతను, క్షేమాన్ని దయచే ప్రభు నాయన. అద్భుతాలు జరిగించండి. నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. నాయన తండ్రి, మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకే లెక్కలేని స్తోత్రాలు ప్రభు నాయన. ఈ కూడికను లేక ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ప్రేమించిందని అధికంగా ఆరాధింతును ఆసక్తితో అని కలిసి ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరుగా ఇంతవరకు ఆదుకున్నటువంటి దేవుణ్ణి మనందరం కనపడుతాం. అందరం కలిసి ప్రభువుని హెచ్చిద్దాం. స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
కొడుతూ కలిసి ఏకీపించి పాడండి. అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయా, నన్ను చూచావే వందనమయా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన స్వస్థపరచు దేవుడు, ప్రతి తెగులను విడిపించగలిగిన శక్తిమంతుడు. యెహోవా రాఫా పాడదాం. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయా, స్వస్థపరచవే వందనమయా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ప్రేమించెదను అధికముగా, ఆరాధింతు ఆసక్తితో. ప్రేమించెదను అధికముగా, ఆరాధింతు ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 చప్పులు కొడుతూ సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మన ప్రార్థనలు అంగీకరించగలిగి ఆయన అద్భుతాలు జరిగించటానికి, ఆయన మహత్కార్యములు సూచక్రియలు జరిగించటానికి శక్తిమంతుడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం కొరకే మనం ఆసక్తితో ఎదురు చూద్దామా? ప్రభువా, నీవు మాతో మాట్లాడండి, మాకు కావలసిన వర్తమానాన్ని దయచేయండి, మా అందరి హృదయాలకు కావలసినటువంటి నీ మాటలను బయలుపరచండి అయ్యా. మాకు కావలసినటువంటి గొప్ప సమృద్ధిని దయచేయండి, ప్రతి విధమైన శోధన విడిపించండి ఆయన. నీ దాసుని నిలబెట్టుకుని నీ బోరగా నీ పాత్రగా వాడుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఒక మాటని మీకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చాలండి. పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయడానికి గల కారణం ఏంటంటే, ఆయన శారీరకంగా
అనుభవించిన శ్రమను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అంటున్నాడు. ఎందుకు నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని చెప్పడానికి కారణం ఏంటి అని మనం కొంచెం ఆలోచన చేస్తే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక దేశంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్య చేస్తే అక్కడ విధించే శిక్ష ఏంటంటే, ఎవరైతే హత్య గావించబడ్డారో హత్య చేసిన వ్యక్తికి ఒక తాడుగట్టి, మెడకి తాడుగట్టి ఆ శవాన్ని అతనికి కట్టి అతను వేలాడదీసి ఆ శవంతోనే అతను, అది ఒకవేళ కుళ్ళిపోయి వాసన వస్తా ఉన్నా సరే ఆ శవంతోనే అతను ఉండాలట. అయితే అది దుర్వాసన కొడతా ఉంటే దాని నుంచి ఎవరైనా విడిపిస్తారేమని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవారట. ఒకవేళ ఎవరైనా చూసి, అయ్యో పాపం ఇంత ఇబ్బంది పడుతున్నాడు, ఇంత మరి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు, ఇతన్ని విడిపిస్తే మంచిది కదా అని చెప్పి ఒకవేళ ఎవరైనా సరే విడిపించడానికి వెళితే వారికి చాలా కఠినమైన తీర్పు ఉండేదట, కఠినమైన శిక్ష ఉండేదట. ఎవరు విడిపించకూడదంట. అయితే అతడు తాను ఆ శవంతోనే కాలం గడపాలి. అప్పుడు అతనికి అనిపించాలంట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఎందుకు నాకు ఈ శిక్ష అని చెప్పి అతడు ఏడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందంట. ఈ మాట నాకు మరి దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శవం అతని యొక్క మెడకి చుట్టి లేక మెడకి కట్టి, ఆ యొక్క తాడుతో మెడకి కట్టి అతన్ని అంత కఠినమైనటువంటి శిక్షకు గురి చేసినప్పుడు అతడు, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి శరీరము లేక మరణముగు ఈ శరీరమునకు లోనైపోయినటువంటి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? నన్ను ఎవరైనా విడిపిస్తే బాగుండని చెప్పి ఎదురు చూసేటువంటి విధానం అక్కడ కనపడతా ఉంది. ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక శాపాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, ఎంతో శ్రమలో నలిగిపోతున్నటువంటి వ్యక్తి విడుదల కోరుకుంటాడు. విడిపించడానికి ఎవరైనా వస్తే బాగుండు అని ఎదురు చూస్తాడు. విడిపించడానికి ఎవరైనా వస్తే అతనికి దొరికే సంతోషం అంతా ఇంత కాదు. విడిపించడానికి ఎవరైనా వస్తే ఒకవేళ విడుదల పొందిన తర్వాత ఆనందం అంతా ఇంత కాదు. మరి ఈ మాటలు దేవుడు మనకి జ్ఞాపకం చేయడంలో గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి కట్టబడ్డాడు, పాపములో శాపములో నలిగిపోతూ ఉన్నాడు. అతడు భయంకరమైనటువంటి దుర్వాసన కొట్టేటువంటి స్థలాల్లో నివసిస్తూ ఉన్నాడు. కంపు కొట్టేటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. బానిసగా మారిపోయాడు, బానిస బ్రతుకును అనుభవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యలు మనం చూస్తే, పాపం చేయి ప్రతివాడు పాపమునికి దాసుడని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉంది. ఎవరైతే పాపం చేస్తారో వారు పాపానికి దాసులంట. వారు పాపం చేయటానికి వారు దానికి దాసులైపోతారు. పాపం వారిని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, వారిని నశింప చేసేదిగా ఉంది. అవును, పాపం వలన వచ్చి జీతము మరణము, అది నిత్య ఘోర నరకము. కనుక నశించిపోతున్నటువంటి మానవులను రక్షించడానికే, నశించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికే ఈ లోకానికి విమోచకుడు ఒక ఆయన రావాలి. ఆ విమోచకుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, నీవు ఏ శాపంతో ఉన్నావో లేక ఏ భయంకరమైనటువంటి దురవస్థలో ఉన్నావో, మరి ఎంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నావో అది ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీవు ఏ పాపానికి నీవు బందీగా అయిపోయి ఉన్నావో లేక బానిసగా బ్రతుకుతున్నావో, నిన్ను విడిపించడానికి ఆయన నీ కోసం వచ్చాడు, మనందరి కోసం వచ్చాడు. ఆయన ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక మానవాళ్ళందరినీ రక్షించడానికి
విమోచకుడు పరము నుండి ఈ లోకానికి రావాల్సి ఉంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విమోచకుడు, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కోరుకుంటున్నాడు ఎవరినో తెలుసా? పాపుల్ని రక్షించడానికి ఆయన పిలవ వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాపుల్ని పిలవచ్చితని కానీ నీతిమంతుల కోసం రాలేదన్నాడు ఆయన. పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే ఆయన ఎవరైతే మరి పాపంలో పడి నలిగిపోతున్నారో, పాపంతో నిండిపోయి ఉన్నారో వారిని విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన మాట అన్నాడు, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరు కావాలి వైద్యుడు అంటే? రోగంతో ఉన్న వారికి కావాలి, రోగాలతో పీడించబడుతున్న వారికి కావాలి, శాపంతో నిండిన వారికి కావాలి వైద్యుడు. ఆయన పరమ వైద్యుడే అన్నాడు. ఈరోజు నీవెలాంటి భయంకరమైనటువంటి పాప రోగంతో నిండిపోయినా సరే నిన్ను స్వస్థపరచడానికి శక్తిమంతుడు ఆయన. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే భయంకరమైన తెగుళ్ళు లోకం మీదకు వచ్చినాయి. లోకములో మరి శాపం వెంటాడుతూ ఉంది. ఏ షాపులు తెరిచిలేవు కానీ మెడికల్ స్టోర్లు మాత్రం 24 గంటలు తెరిచి ఉంటున్నాయి. కారణం ఏంటంటే రోగాలతో పీడించబడతా ఉన్నాడు మానవుడు. అండి, శారీరకమైనటువంటి రోగం ఒకటైతే మరి నరకానికి పాత్రులుగా చేసేటువంటి రోగం పాప రోగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య శారీరక రోగాన్ని స్వస్థపరచగలిగినటువంటి వాడు, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి రోగాన్ని నుంచి విడిపించగలిగినటువంటి వాడు. ఆయన అంటున్నాడు పౌలు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను విడిపించగలిగినటువంటి వాడెవడు? నన్ను విడిపించగలిగిన వాడెవడు? అతను మరి విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. విడుదల కోసం ఎదురు చూస్తున్నాడంట. మరి శరీరం లోక సంబంధమైంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. లోకంలో ఉన్నదంతా శాపము. అయితే ఎవరైతే దేవుణ్ణి కోరుకుంటారో లేక దేవుని దగ్గరికి వస్తారో వారు విడుదల పొంది విమోచించబడి వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించేవారుగా ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆనందం ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి మేలులు అనుభవించగలం. శరీర సంబంధమైనటువంటి జీవితం చాలా అల్పమైంది, చాలా మరి బాధను కలిగించేది, ఎంతో వేదన కలిగించేది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఆత్మలను రక్షించడానికే, నశించిపోతున్నటువంటి మానవాళ్ళని రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. అందుకని అంటాడు లూకా 19:10, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. తన శిష్యుల్ని పిలిచి, ఇదిగో మీ ఎదురున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లయు ఉంటుంది, దాన్ని విప్పుకొని నా ఎద్దుకు తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనా అడిగితే ఎందుకు ఇప్పుతున్నారు, ఎవరి కోసం ఇప్పుతున్నారంటే ఇది ప్రభువుకు కావలసి ఉంది అని మీరు చెప్పండి. ఒక మాట చదువుదామా? మత్తయి సువార్త 21:3 చదువుదాం. మత్తయి సువార్త 21:3 చదువుకుందాం. చూడండి ఒకసారి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకి కావాలి, నువ్వు కావాలి ప్రభువుకి. నీవు శాపంలో నుంచి విడుదల పొందాలి, అది ఆయన కోరిక. నీవు రోత బ్రతుకు నుంచి విడుదల పొందాలి, అది ఆయన కోరిక. మారు మనసు పొందాలి, అది ఆయన కోరిక. నీవు మార్పు చెందాలి, అది ఆయన కోరిక. నీ పరిస్థితులు బాగుండాలి, అది ఆయన కోరిక. నీవేమో ఎంతసేపు నీ జీవితాన్ని అధోగతి పాతాళానికి దారి తీసేటట్లుగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావేమో, నీ జీవితాన్ని నీవే పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో, లేక పాపానికి దాసుడు అయిపోయి శాపములో బ్రతుకుతూ ఉన్నావేమో. ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు కావాలి, నువ్వు అవసరం నాకు.
నీవు అవసరం నాకు అని చెప్పి ఆయన అందరినీ నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తానంటున్నాడు. నేను మీకు సమాధానమును కలిగిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు ఎలాంటిదైనా సరే, నీ బ్రతుకు ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు ఆయన. నీ పాపము నుంచి విడుదల పొందడానికి నీవు ఏదో చేయవలసిన పని లేదు. కానీ ఆయన యొద్దకు వస్తే, లేక ఆయనే కోరుకుంటున్నాడు, ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను తప్పకుండా విడిపించి సమాధానం అనుగ్రహిస్తాడు. నీకు ఆయన నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నీ జీవితానికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఒక భక్తుడు అన్నాడు, డిఎల్ మోడీ గారు, నేను లోకంతో నడిస్తే నేను దేవునితో నడవలేనంటాడు. అవును ప్రియులారా, నువ్వు లోకంతో నడిస్తే దేవునితో నడవలేవు. నువ్వు దేవునితో నడు, నువ్వు లోకాన్ని విడిచిపెడతావు. లోకం ఏమైనా సరే నా దేవుడు నాకు కావాలి అని కోరుకుంటావు. ఎందుకంటే లోకం అశాశ్వతమైంది. ఈ లోకం చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది. లోకంలో ఎన్నో దుస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంతో దుస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంతో దుర్మార్గత మనం చూస్తూ ఉన్నాము. లోకం నశించిపోతూ ఉంది. లోకం మరి శ్రమలో నలిగిపోతూ ఉంది. లోకస్తులు లోక సంబంధమైనటువంటి క్రియల్లో ఉన్నారు. కానీ నీవు ఆత్మ సంబంధిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. శరీర సంబంధమైనటువంటి జీవితంలో ఒకవేళ నీకు కలుగుతున్నటువంటి శ్రమలను, శోధనలు బట్టి ఒకవేళ ఎందుకు నేనింత ఈ స్థితిని అనుభవించాలి అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, అయితే దేవుడు అంటున్నాడు, నీకు నా యొక్క నిత్యరాజ్యం ఉంది, నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు నా యొద్దకు రా, నేను నీకు నెమ్మదినిస్తాను, నీకు సమాధానం అనుగ్రహిస్తాను, నీకు శాంతిని అనుగ్రహిస్తాను. నాతో ఉండే జీవితం, లేక నాతో ఉండే సహవాసం ఎలాంటిదో నేను మీకు బయలుపరుస్తానని చెప్పి ఆయన యొద్దకు పిలుచుకొని సమాధానకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు. ప్రియులరా, ఉదయకాల సమయంలో మీకు చెప్తున్నాను, నిజంగా ఆయన కోరుకున్న ఆ గాడిద పిల్లని తీసుకొని వచ్చినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆ గాడిద పిల్లను కోరుకున్నప్పుడు, ఆయన ఎదుగు తీసుకొచ్చినప్పుడు ఆయన దాని మీద కూర్చోవాలని, లేక ఆయన దాని మీద ఆసీనుడు అవ్వాలని కోరుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన మరి విడుదల ఎవరైతే పొందుకుంటారో వారికి ఘనతను తీసుకురావడానికే ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య ఇది నాకు కావాలి అనగానే ఆ గాడిద మరి శుభ్రం చేయబడి, లేకపోతే అది పరిశుభ్రపరచబడి, మరి యేసయ్య మరి కూర్చోవడానికి వీలుగా, యేసయ్య ఆ వీధుల్లో సంచరించడానికి మరి అనువుగా మరి చక్కగా దానికి బట్టలు పరిచి, దాని చుట్టూ దాని నడిచే ఆ యొక్క మార్గములో బట్టలు పరిచి ఎంతో చక్కగా దాన్ని ఊరేగిస్తూ ఉన్నారు. అప్పుడు అనుకుంటుందండి గాడిద, ఏంట్రా నాకు ఈ ఘనత, ఏంటి బట్టలేంటి, ఈ ఖరీదైన వస్త్రాలు పరుస్తూ ఉన్నారు, ఎంత విలువైనటువంటి వస్త్రాలని నా కోసం దారి పొడుగును పరుస్తూ ఉన్నారు, నేను నడుస్తుంటే కింద కాలు పెట్టకుండా ఏంటి అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉందంట. యేసయ్య ఆ గాడిద మీద ఉన్నాడు గనుక ఆ గాడిదకు ఘనత వచ్చింది. ప్రియులరా, మరి ఈ ఉదయకాల సమయంకి చెప్తున్నాను, మరి కట్టబడిన గాడిద విడుదల పొందింది. ఎవరైతే కట్టబడ్డారో వారు విడుదల పొందితే సంతోషం, విడుదల పొందితే వారికి మేలు. ఒకవేళ నీ విడుదల పొందకపోతే దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితం మారిపోద్ది. నీకు కావలసినటువంటి గొప్ప సమృద్ధి దొరుకుతుంది. నీ బ్రతుకు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడద్ది. నీవు చాలా ఘనతకు కారకుడు అవుతావు. ఈ పనికి మాలినటువంటి వాడిని, ఈ దౌర్భాగ్యుడైనటువంటి నన్ను దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఈ ఘనత. ప్రియులారా, లేకపోతే ఎక్కడో పాపములు శాపములో నలిగిపోతున్న బ్రతుకుని నిర్జీవమైన స్థితిలో ఉంచుకునేవాడినేమో, పతనమైపోతున్నటువంటి పరిస్థితులు ఉండేమో, నేను నాశన కోపంలోనికి వెళ్ళిపోయేటువంటి వాడినేమో, నిత్య నరకాగ్ని పాలయ్యేవాడినేమో. కానీ యేసయ్య నన్ను కోరుకున్నాడు. కారణం ఏంటంటే ఆయనకి నేను కావాల్సి వచ్చింది. ఉదయకాలం మీకు చెప్తున్నాను, నీవు ఆయనకి అవసరమే, నీవు ఆయనకి అవసరం. ఏమండి, ఒకసారి సౌలు అనేటువంటి ఒక ఆయన గార్ధబొమ్మలు వెతుక్కుంటూ వచ్చాడంట, వెతుక్కుంటూ వెళ్తున్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి
దేవుడు అద్భుతమైనటువంటి కార్యం అతని జీవితంలో జరిగించాడు. అక్కడ సౌలుని దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మరి గాడిదలు మనకి చాలా అరుదుగా కనబడతాయి. కానీ ఆ గాడిదను ఎందుకు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో కొన్ని భాగాల్లో మనం చూసినప్పుడు గార్ధబొమ్మలు లేక గాడిదలు కనిపిస్తూ ఉన్నాయి. సౌలు అక్కడ గార్ధబొమ్మలు వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరొక చోట మంచి సమరీయుడంట గాడిద మీద పడి ఉన్నటువంటి లేక దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తిని అతన్ని ఎక్కించుకొని గాడిద మీదకి తీసుకుని వెళ్ళి పూటకోల వాని దగ్గర పెట్టాడంట. ఏమండి, మరి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరి ఎవరైతే పడిపోయారో, పతనం అయిపోయారో, లేకపోతే ఏమండి ఇబ్బందులకు గురయ్యారో, పాపానికి లేకపోతే శాపానికి లోనయ్యారో, వారిని మోసుకెళ్ళగలిగినటువంటి గాడిద అక్కడ కనబడతా ఉంది. ఆ యేసయ్య మంచి సమరీయుడైతే ఆ గాడిద ఎవరో తెలుసా? సేవకుడు అండి. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే శాపములు ఉన్నారో వారిని మోసుకెళ్ళి వారిని పరిపూర్ణులుగా లేక బాగు చేయడానికి, వారి బ్రతుకుల్ని బాగు చేయడానికి ఆయన ఒక పాత్రగా, ఒక సాధనాలుగా వాడుకుంటా ఉన్నాడు. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే తప్పకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు యేసయ్య కోసం కావాలి అనేది నీవు హృదయంలో జ్ఞాపకం చేసుకో అండి. అంత మాత్రమే కాదు, ఆయన ఆ గాడిద మీద కూర్చోగానే గాడిదకి ఎక్కడ లేని మహిమ, ఎక్కడ లేని ఘనత వచ్చిందండి. కారణం ఏంటో తెలుసా అండి? యేసయ్య ఉన్నాడు గనుక. నేను చెప్తున్నాను, యేసయ్య మా బ్రతుకులో లేకపోతే మేము శూన్యమండి. యేసయ్య మా బ్రతుకులో లేకపోతే మేము వ్యర్థులమండి. యేసయ్య మా బ్రతుకులో లేకపోతే మా జీవితంలో సమాధానం, సంతోషం ఉండేది కాదేమో. మా బ్రతుకులో ఏమాత్రం సమృద్ధి ఉండేది కాదు. నేను చెప్పగలను, ఈరోజు ఏమున్నా లేకపోయినా నా దేవునిలో, ప్రభువులో నేను ఆనందిస్తూ ఉన్నాను. ఏ స్థితిలోనైనా ప్రభువుని ఘనపరచడానికి, ఏ స్థితిలోనైనా ఆయన నామాన్ని హెచ్చించడానికి ఆయన కృపగలిగినటువంటి వాడని నేను ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాను. పిల్లారా, నీవు దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన్ని వెంబడించు, ఆయనతో సహవాసం చేయి, ఆయన బిడ్డగా బ్రతుకు. ఆయన కొరకే బ్రతికితే నీ బ్రతుకులో ఉండే ఆనందం అంత ఎంత కాదు. నీ బ్రతుకులో ఉండే ఆనందం అంత ఎంత కాదు. ఈ ఆనందాన్ని అనేక మందికి చాటడానికి సర్వశక్తిమంతుడిగా ఆయన తన ప్రజల మధ్యలో ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు అండి. ప్రార్థనలు చేయటం నీ వంతు అయితే, అద్భుతాలు చేయటం ఆయన వంతు. నీవు ఏ సమస్యలో ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేయ, దేవుడు విడిపించగలిగినటువంటి వాడు. నీ బిడ్డలను గూర్చి ఏమండి, నీ యొక్క ప్రాంతాన్ని గూర్చి, నీ యొక్క రాష్ట్రాన్ని గూర్చి, దేశాన్ని గూర్చి ప్రార్థించవలసిన భారం నీ మీద ఉంది. ప్రభువా, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను, నేను అనేక మంది కోసం ప్రార్థన చేస్తాను, నేను విడిపించబడ్డాను, అనేక మందిని విడిపించడానికి నేను నా యొక్క శాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తాను, నేను ప్రయాసపడతానని చెప్పి నీవు దేవునితో నడుస్తూ ఉంటే, లోకాన్ని నీవు విడిచిపెట్టి దేవునితో నడుస్తూ ఉంటే, లోకంలో నీవు వెలిగించబడినటువంటి ఒక వ్యక్తిగా, ఘనతకు కారకుడిగా నిన్ను దేవుడు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరైతే బాధల్లో కొట్టుమిట్టాడుతున్నారో వారు విడిపించబడుదురుగాక. ఎవరైతే రోగాలతో పీడించబడుతున్నారో వారు విడుదల పొందుదురుగాక. ఏ తెగులైతే మన భారతదేశంలో లేక ప్రపంచంలో ఏలుబడి చేస్తూ ఉందో ఆ భయంకరమైనటువంటి తెగుల నుంచి విడుదల కలుగునట్లుగా కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాయన విడిపించు నాయన, విమోచన దయచేయి నాయన, విడుదల కలిగించు నాయన, సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఇట్టి దౌర్భాగ్య స్థితి నుంచి రక్షించయ్యా. ఎవరైతే ప్రభువా మేము దౌర్భాగ్య స్థితిలో ఉన్నామయ్యా, మేము భయంకరమైన పతన స్థితిలో ఉన్నాం ప్రభు నాయన, ఓ భయంకరమైనటువంటి దురావస్థలో ఉన్నాం ప్రభు నాయన. అయ్యా తండ్రి, విడిపించగలిగిన వాడు నీ ఒక్కడివే నాయన, విడిపించగలిగిన వాడు నీ ఒక్కడివే ప్రభువా. విడిపించు నాయన, విడిపించు ప్రభువా అని ఆయన తట్టు చేతులెత్తి వేడుకుందాం.
అనేక మందికి స్వస్థత కలుగునట్లుగా, అనేక మంది విడుదల పొందినట్లుగా, అనేక మంది సమాధానం అనుభవించినట్లుగా మనం ప్రార్థన చేద్దామా? అందరూ కలిసి నాతో కలిసి ఏకీభవించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి, ప్రార్థనలో గడపండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు ప్రభు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు వందనాలు ప్రభు నాయన. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, అనేక మంది భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారిని విడిపించు నాయన, విడిపించు ప్రభు నాయన. వారి జీవితాల్లో నీవు అద్భుతాలు జరిగించండి ప్రభు నాయన. అయా నాయన తండ్రి, మా హృదయవాంఛను తీర్చను తండ్రి. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా అయా. ప్రార్థిస్తా ఉన్నాము, కట్టబడిన బ్రతుకుల్ని విడిపించు ప్రభు నాయన. పాపపు రుచిలో ఉన్నటువంటి బ్రతుకులు విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభు నాయన. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయన. వందనాలు ప్రభు నాయన, వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ రెండు చేతులు ఎత్తి, ప్రభువా నాయన నీతో నుండాలని, నీతో గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవడానికి సహాయం చేయి తండ్రి. ప్రతి ఒక్కరు కోరుకోవడానికి సహాయం చేయి ప్రభు నాయన. తండ్రి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయి ప్రభు నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయి ప్రభు నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి ప్రభు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి నీకు వందనాలు ప్రభు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభు నాయన. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. నీతో నేనుండుట జీవిత వాంఛయా, నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుట జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయము ఉన్నవాడా. కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయము ఉన్నవాడా. నా జీవితం నశించక నా జీవితం నశించక కాపాడువాడా నా కాపరి. కాపాడువాడా
నా కాపరి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి నీకు స్తోత్రాలు అయా. ప్రార్థనలు ఏకీభవించిన వారందరి కొరికి ప్రార్థిస్తూ ఉన్నాను. లోకమంతా దురావస్థలు ఉంది నాయన. భయంకరమైన దుర్వార్తలు మేము వింటూ ఉన్నాం తండ్రి. ప్రపంచంలో ఏలుబడి చేస్తున్న అశాంతిని, ప్రపంచంలో ఏలుబడి చేస్తున్న అసమాధానమును మీరు తొలగించండి నాయన. అసమాధానమును తొలగించండి ప్రభు నాయన. శాంతి సమాధానమును గ్రహించండి తండ్రి. ప్రభువా నువ్వు మమ్మల్ని కోరుకుంటున్నావు, కానీ చాలాసార్లు ప్రభు నాయన తండ్రి, చాలాసార్లు ప్రభు నాయన మేము లోకాన్ని కోరుకున్నామయ్యా. లోక సంబంధమైన కార్యకలాపాలను కోరుకున్నాం ప్రభు నాయన. మాకు నచ్చిన దాన్ని మేము కోరుకున్నాం ప్రభు నాయన. మాకు ఇష్టమైన వాటిలో మేము ఆనందించాలని వాటిలో గడపాలని ఆశపడ్డాం. కానీ ప్రభు నాయన ఆత్మ సంబంధమైన జీవితంలో ఎంత ఆనందం ఉందో అనేక మందికి చాటడానికే ప్రభు నాయన తండ్రి నీవిచ్చిన రక్షణ బడి నీకు స్తోత్రాలు. నీకే మహిమ ఆరోపిస్తూ ఉన్నాను, నీకే ఘనతను ఆరోపిస్తూ ఉన్నాను. నీకే జయము కలుగును గాక. సమస్త మానవాళి నీ నామాన్ని గణపరచునుగాక, గణపరచుదురుగాక. ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన. నీ వైపు తేరి చూసే కృపను దయచేయండి తండ్రి. నువ్వు చేతులు చాపుతూ ఉన్నావు, నా ఎదుగు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిస్తూ ఉన్నావు. ప్రతి వారిని ఎదుగు రావడానికి సహాయం చేయండి. నీ నామాన్ని మహింపొడిచినట్లుగా చేయండి తండ్రి. విడుదల పొందినట్లుగా చేయండి, విమోచించబడినట్లుగా చేయండి అయ్యా నాయన తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి ఆయన. ఏ గుడారములో ఏ తెగులు సంభవించకుండా నాయన నీ అగ్నిని ప్రాకారంగా వేయండి ప్రభు నాయన. సాతాను తెచ్చే ప్రతి కలవరాలు మీరు దూరం చేయండి. అనారోగ్య పరిస్థితుల్లో అనారోగ్యాలతో పీడించబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడే విడుదల కలిగించండి. యేసు నామములో విడుదల కలుగునుగాక అని పలుకుతున్నాను. విడుదలను కలిగించండి ప్రభు నాయన. విడుదల కలుగునుగాక అని పలుకుతున్నాను తండ్రి నీ సేవకునిగా. అయ్యా నాయన సమాధానమును శాంతిని కుటుంబాలకి బిడ్డలందరికీ దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రార్థనలు ఏకీభవించిన వారందరి మనవిని మీరు అంగీకరించమని, వారి ప్రార్థనకు తగిన జవాబు దయచేయమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా. మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చి వస్తాడు. దేవుడు అద్భుతాలు జరిగించబోతా ఉన్నాడు. ప్రపంచ శాంతి కొరకే, ప్రపంచ నెమ్మది కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రతిదినం ప్రార్థనలు ఏకీభవించండి. ఈ కార్యక్రమాలను వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.